సిఎస్కే ఐపీఎల్కే బెంచ్ మార్క్ సెట్ చేసిన టీం. బట్ వాళ్ళ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సో సిఎస్కి సారి గట్టిగానే బౌన్స్ బ్యాక్ అవడానికి సిద్ధమైంది. వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ టీమ్ తో బరిలోకి దిగుతున్నారు. టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ దాకా టీం బాగానే ఉంది. కానీ సిఎస్కే వాళ్ళు లాస్ట్ సీజన్ అంత వర్స్ట్ గా ఉన్నా గానీ వాళ్ళు చేసిన మంచి పని సరైన రీప్లేస్మెంట్స్ చేయడం. గైక్వాడ్ వెళ్ళిపోయాడు అండ్ తన ప్లేస్ లో 17 years ఆయుష్ మాత్రం తీసుకొచ్చారు. సో కెప్టెన్ ఇంజురీ అయితే తన ప్లేస్ లో మరీ ఇంత యంగ్ ప్లేయర్ ని తీసుకురావడం ఏంటని చాలా మంది అన్నారు. బట్ ఆ చిన్నపిల్లాడే పెద్ద పెద్ద బౌలర్స్ అయితే ముతికారేశాడు. అండ్ ఆల్సో గుడ్ జపనీసింగ్ ప్లేస్ లో డెవాల్డ్ బ్రేవిస్ ని తీసుకున్నారు అండ్ ఉరుల్ పటేల్ కూడా. ఇలా సిఎస్కే అప్పుడే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ని నెక్స్ట్ సీజన్ కోసం రెడీ చేసుకున్నారు. సో 2026 లో సిఎస్కే ఆప్షన్ లో మంచి పిక్స్ చేసింది. బట్ వాళ్ళ ఆప్షన్ లో వదిలేసిన ప్లేయర్స్ ని చూస్తేనే అందరికి కోపం వచ్చింది. లైక్ దీపక్, శంకర్, త్రిపాఠి. సో సిఎస్కే ఈ సీజన్ కి ఓటనిచ్చే విషయం ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ అందరూ మాక్సిమం మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సిఎస్కే కి బాగా కలిసి వచ్చే విషయం సిఎస్కే బలం ఇంకా బలగం వాళ్ళ మిడిల్ ఆర్డర్. సిఎస్కే ఆప్షన్ లోకి కొన్ని రిలీజ్ చేసింది. వాటి వల్ల సిఎస్కే కి బొక్కపడచ్చు. లైక్ పత్రను వదిలేశారు. ఇప్పుడు డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయడానికి సరైన బౌలర్ లేడు. అండ్ ఆల్సో జడేజాని ట్రేడ్ చేశారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా ఎక్స్ప్లోజివ్ హిట్టర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో అందరూ ప్రకృతిని చాలా కాపాడారు. సిఎస్కే బ్యాటర్స్ అంతా కలిపి చాలా మొక్కలు నాటారు. బట్ ఈసారి నాటిన ప్రతి మొక్క నరికేసేలా ఉన్నారు. ముందుగా వీళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో 100 కొట్టాడు. అండ్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా నియర్లీ 400 runs పైగా కొట్టాడు. రంజీ ట్రోఫీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే కి బ్యాక్ బోన్ అంటాడు. బికాస్ తన ప్రెసెంట్ సిఎస్కే కెప్టెన్. తన పర్ఫార్మెన్స్ టీమ్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆయుష్ మాత్రే. సో ఆయుష్ మాత్రే కెప్టెన్ గా అండర్-19 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ఆయుష్ మాత్రే కూడా ఈ వరల్డ్ కప్ లో బాగా ఆడి ఐపీఎల్ కి మంచి ఫామ్ లో వస్తున్నాడు. ఇంకా సిఎస్కే వాళ్ళు బంగారు గేలం వేసి పట్టిన చేపలు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. అండ్ వీరిద్దరు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రశాంత్ వీర్ లాస్ట్ గానే విజయ్ హజారే ట్రోఫీలో 7 innings లో 133 runs కొట్టాడు. అండ్ బౌలింగ్ లో 8 innings లో 10 wickets తీసుకున్నాడు. ఇంకా సంజు శాంసన్ అయితే డిఫరెంట్ జోన్ లో ఉన్నాడు. ఇది వరకు శాంసంగ్ విషయంలో ఏం జరిగేదంటే బయలటరల్ సిరీస్ కి, వరల్డ్ కప్స్ కి ముందు స్క్వాడ్స్ అనౌన్స్ చేసేవారు. దానిలో సంజు పేరు ఉండదు. ఇంకా మన వాళ్ళు జస్టిస్ ఫర్ సంజు అని ట్రెండ్ చేసేవారు. సంజుకి టీంలో ఛాన్స్ వచ్చేది. కానీ మనోడు ఆడేవాడు కాదు. అండ్ T20 వరల్డ్ కప్ ముందు కూడా న్యూజిలాండ్ కి T20 వరల్డ్ కప్ కలిపే స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు. అండ్ అందులో కూడా సంజునే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. సిరీస్ లో 5 innings లో 46 runs మాత్రమే కొట్టాడు. ఈ సంజుని పక్కన పెట్టేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ లో ఛాన్స్ వచ్చినా గానీ రాగానే 3 6లు కొట్టేశాడు. కానీ వెంటనే అవుట్ అయిపోయాడు. దీంతో సంజుని మళ్ళీ టీంలో తీసుకోవడానికి జింబాంబే మ్యాచ్ దాకా ఆగాల్సి వచ్చింది. అండ్ జింబాంబే మ్యాచ్ లో రింకు ప్లేస్ లో ఆడాడు. అండ్ ఆ తర్వాత ఇండియా వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది. అది ఎవరితో? స్ట్రాంగ్ వెస్టిండీస్ తో. అండ్ సంజుని టీంలో ఆడించారు. బికాస్ ఇంకా వేరే దారి లేదు. రింకు టీంలో లేడు. అండ్ ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేసింది. వెస్టిండీస్ టోటల్ గా 195 runs కొట్టింది. స్కోర్ ఏం ఈజీ కాదు. అండ్ ఇండియా బ్యాటింగ్ వచ్చింది. అప్పుడు మొదలు పెట్టాడు సంజు శాంసన్. ఓవర్ లో ఒక 4 or 6 కొట్టాలి. మిగతావి రన్స్ తో కవర్ చేయాలి. ఇలా సెమీఫైనల్ లో కూడా అదే సెల్ఫ్లెస్ ఇంటెంట్ తో, ఫైనల్ లో కూడా అదే ఇంటెంట్ తో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఎవరైనా 80s 90s కి వెళ్తే స్లోగా ఆడి 100s కొడతారు. పోనీ సంజు ఆడే చేసింగ్ అంటే అది కాదు, ఫస్ట్ బ్యాటింగే. బట్ స్టిల్ సంజు శాంసన్ తన 100s ని కూడా వదిలేశాడు. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు పర్ఫార్మెన్స్ అయితే సిఎస్కేకి చాలా అవసరం. అండ్ తన ఫామ్ లోకి రావడం సిఎస్కేకి చాలా ఆనందం. ఇంకా బౌలింగ్ లో కూడా మ్యాట్ హెన్రీ, అఖిల్ హుసేన్ బాగా పర్ఫామ్ చేశారు T20 వరల్డ్ కప్ లో. ఇంకా ఆల్రౌండర్ దుబే గురించి చెప్పనక్కర్లేదు. ఇది వరకు దుబేపై ఒక మిత్ ఉండేది, తను ఓన్లీ స్పిన్ బౌలర్స్ నే బాగా ఆడతాడని. కానీ వరల్డ్ కప్ లో ఆ మిత్ ని బ్రేక్ చేసి దుబే ఫాస్ట్ బౌలర్స్ కూడా చితకొట్టేశాడు. లాస్ట్ లో వచ్చి టీమ్స్ కి బిగ్ స్కోర్స్ రీచ్ అవడానికి చాలా హెల్ప్ చేశాడు. అండ్ నెక్స్ట్ డెవాల్ బ్రెవిస్. సో బ్రెవిస్ కూడా టోర్నమెంట్ లో చాలా బాగా ఆడాడు. సో సిఎస్కే అయితే బ్యాటింగ్ లో ఏ బాధ లేదు. బట్ వాళ్ళ బాధ అంతా ఆల్రౌండర్స్ పైనే. సో ఇప్పుడు వాళ్ళకి ఒక ప్యూర్ ఆల్రౌండర్ కావాలి. లైక్ జడేజా. దూబే అయితే బ్యాటింగ్ దుమ్ము తులిపేస్తున్నాడు. కానీ బౌలింగ్ లో సో జడ్డు రిలీజ్ చేయడం మెంటల్లీ అది చాలా హార్స్ కాల్. సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే ఒకటే డౌట్ ఉండేది, అసలు జడ్డు శామ్ కరణ్ ని తీసుకుని సంజు శాంసన్ ఇచ్చారు, నిజంగా శాంసన్ పర్ఫామ్ చేయగలడా అని. బట్ ఈ వరల్డ్ కప్ లో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయితే ఫ్యాన్స్ ఒక ధీమా వచ్చింది, సంజు శాంసన్ పర్ఫామ్ చేయగలడని. సిఎస్కే బౌలర్స్ లో అయితే రాహుల్ చహర్ ఇంకా నూర్ అహ్మద్ ఇద్దరు కూడా వాళ్ళు లాస్ట్ గా టోర్నమెంట్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ అయ్యారు. నూర్ అహ్మద్ అయితే T20 వరల్డ్ కప్ లో ఆడిన 2 innings లో కూడా 3 ఓవర్లు వేసి 35 runs ఇచ్చాడు. సో నెక్స్ట్ సిఎస్కే సీజన్ లో ఎలాంటి స్క్వాడ్ తో వెళ్తే బాగుంటుందో చూద్దాం.
ముందుగా ఓపెనర్స్ ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ ఇద్దరు కూడా అటాకింగ్ బ్యాటర్స్. ఒకవేళ ఒకరు అవుట్ అయినా కానీ నెంబర్ 3లో గైక్వాడ్ ఒకరు అటాక్ చేస్తే ఇంకోవైపు గైక్వాడ్ సపోర్ట్ ఇస్తాడు. ఇంకా నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో డెవాల్డో బ్రేవిస్, నెంబర్ 6లో ప్రశాంత్ వీర్, నెంబర్ 7లో MS ధోని. ఇక్కడ దాకా బ్యాటింగ్ చాలా సాలిడ్గా ఉంది. ఒకవేళ సంజు అవుట్ అయితే ఆయుష్ మాత్రే కొడతాడు, ఆయుష్ అవుట్ అయితే సంజు కొడతాడు, పోనీ ఇద్దరు అవుట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ కొడతాడు. ఒకవేళ గైక్వాడ్ కూడా అవుట్ అయిపోతే డెవాల్డో బ్రేవిస్ వస్తాడు. పోనీ దరిద్రానికి వీళ్ళెవరు పర్ఫామ్ చేయకపోయినా లాస్ట్లో శివం దుబే కొడతాడు. ఇంకా ఇంతమంది అవుట్ అయినప్పటికీ లాస్ట్ ఓవర్స్ వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ ఓవర్లో ధోని ఒక 2-3 సిక్స్లు కొట్టినా సరే స్కోర్ సెట్ అయిపోతుంది. ఇంకా నెంబర్ 8లో రాహుల్ చహార్, నెంబర్ 9లో నేతన్ ఎల్లిస్, నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ, ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్. సో సిఎస్కే దగ్గర అయితే ఒక సాలిడ్ ప్లేయింగ్ 11 ఉంది. మీరు వీడియోని ఇక్కడ దాకా చూసారని తెలియడానికి ఒక ఎల్లో హార్ట్ని కామెంట్ చేయండి.